అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శంకర్ టాలీ అకాడమీ. సో లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఒకసారి లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దాం అనేది రఫ్ కమెంట్లో ఒకసారి డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో కూడా మనము. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే మెయిన్గా బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాము. బిల్ వైజ్ డీటెయిల్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఒకటి బ్రేకప్ బిల్స్ అనేసి, అనదర్ వన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేసి. సో ఇప్పుడు మనం బ్రేకప్ ఎలా చేయాలనేది ఒక వీడియోలో డిస్కస్ చేసాము. బిల్ వైడ్ డీటెయిల్స్ అనేది మనకి కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి 2-3 వీడియోస్ మన కంటిన్యూషన్ చూస్తే కానీ ఈ టాపిక్ మీకు అర్థం కాదు. టోటల్గా ఖచ్చితంగా క్లియర్గా వినండి. 100% మీకు అర్థమవుతుంది. దానిలో నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి. ఓకే, సో రోజు చెప్పేటటువంటి మాటే. సో నా వీడియోని చూసి మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్లోకి ఎంటర్ అయిపోతాము. సో మనం లాస్ట్ క్లాస్లో ఈ థియరీ పార్ట్ అంతా డిస్కస్ చేసాము. మనకు ఆల్రెడీ నేను సండే వచ్చింది. సో మీరు దీన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఇది నీట్గా ఫాలో అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము అంటే నిహారిక ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ క్యాపిటల్ అంటే దానికి ఎంట్రీ ఎలా, జర్నల్ ఎంట్రీ ఎలా పాస్ చేస్తాము అది మనం మాన్యువల్గా ఎక్సెల్ షీట్లో మనం డిస్కస్ చేసాము. అదేవిధంగా మనకి క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్లో ఎలా అమౌంట్ డిపాజిట్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి జర్నల్ ఎంట్రీ రాసాము. అది సిస్టంలో కూడా ఎలా ఎంటర్ చేయాలనేది మనం డిస్కస్ చేసాము. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇది ఏ ఓచర్ రాస్తాము అంటే F6 రిసిప్ట్ ఓచర్లో మనం ఎంటర్ చేసామండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇది కాంట్రా వచ్చర్ అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సారీ ఇది కాంట్రా వచ్చరు. ఒక్క నిమిషం, ఇది కదా మనకి రిసిప్ట్ వచ్చరు, ఇదండి రిసిప్ట్ వచ్చర్లో ఎంట్రీ వేసాం మనము. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ అంటే మనం ఏం వచ్చర్లో వేస్తాము అంటే కాంట్రా వచ్చర్లో యూజ్ చేస్తామండి. ఓకే, షార్ట్ కట్కి ఏంటి F4 కాంట్రా వచ్చర్లో మనం డిస్కస్ చేసామండి. సో ఈరోజు నెక్స్ట్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఓకే ఓకే అండి, సో ఇప్పుడు ఈరోజు క్లాస్ ఏంటి అనేది మనం చూద్దామండి. సో లాస్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఏం డిస్కస్ చేసాం, క్యాష్ పర్చేస్ బిల్స్ మిస్టర్ రాజేష్ అకౌంట్ అండి. సో దానికి ఎంట్రీ ఏం పాస్ చేసాము, పర్చేస్ అకౌంట్స్ డేటా టు రాజేష్ అకౌంట్ అని డిస్కస్ చేసాము. నేను లాస్ట్ క్లాస్లో ఈ టేబుల్ మొత్తం కూడా మీరు ఎలా చేయాలనేది కూడా చెప్పున్నాను. సో దాని కంటిన్యూషన్ అనేది మీకు మెటీరియల్ ఉంటేనే మీకు అర్థమై ఉంటుందండి. సో మనం అదే ఫైల్ కంటిన్యూషన్ తీసేసుకుంటాం ఇప్పుడు. సో కంటిన్యూషన్ ఫైల్ ఏం తీసుకున్నాము లాస్ట్ క్లాస్లో మనము అంటే బిల్ వైజ్ డీటెయిల్స్. ఓకే, బిల్ బ్రేకప్ అండ్ డీటెయిల్స్ అని మన ఫైల్ నేమ్ ఇదే కదండి. సో ఎందుకంటే ఈ టాపిక్ అనేది మనం టోటల్గా ఒకే ఫైల్లో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫైల్లో మనం మెయింటైన్ చేస్తున్నామండి. సో అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము అంటే సో మనం చేసిన వాచర్స్ని చూడాలంటే ఎక్కడికి వెళ్తాము అండి, డే బుక్కి వెళ్తాము. డే బుక్లోకి వెళ్ళేసి Alt F2 ప్రెస్ చేసి ఫుల్ డేట్ ఇవ్వాలండి. 1/4-31 డేట్ ఇచ్చాము అంటే మనం 4 వాచెస్ వేసాము. ఈ 4 వాచెస్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏ వచ్చర్ ఎప్పుడు ఎలా మనం ఆల్టరేషన్ చేయాలన్నా, డెలిషన్ చేయాలన్నా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఆల్రెడీ 7 ఆప్షన్స్ బేస్ చేసుకొని దాన్ని ఏ ఆప్షన్ వేసి పెట్టుకుంటే ఏ ఆప్షన్ పెట్టుకుంటే ఏం చేంజ్ జరుగుతుంది అనేది మనం డిస్కషన్ చేసామండి. ఓకే, ఇప్పుడు దాని కంటిన్యూషన్ ప్రాబ్లమ్ మనం చూడబోతున్నాము. ఈ టేబుల్ 2 పర్చేస్ ఎంట్రీస్ మాత్రమే నేను వేసాను. సో రిమైనింగ్ ఎంట్రీస్ కూడా మనం ఒకసారి వేద్దాము. నెక్స్ట్ డేట్లో ఏముందండి 2/8 అండి. సో నెక్స్ట్ డేట్లో 2/8 కదా. సో 2/8 అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాము, ఓచర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాము అంటే గో టు ఓచర్కి వెళ్తాము. F2 ప్రెస్ చేసి మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం డేట్ ఇచ్చాడండి 2/8 ఇచ్చాడు కదా. సో ఇక్కడ 2/8 తీసేసుకునేసేయండి, ఎంటర్ ఇచ్చేస్తాను. బిల్ నెంబర్ ఏమి ఇచ్చారు మనకి 225 ఇచ్చారండి. 225 తీసేసుకుంటాను, ఎంటర్ ఇచ్చేస్తాను. దీనికి ఎంట్రీ రాజేష్ అకౌంట్, పర్చేస్ అకౌంట్ డేటా టు రాజేష్ అండి. సో మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనం ఇక్కడ ఓచర్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో మనకి కొన్ని ఓచర్స్కి సిఆర్ ఉంటుంది, కొన్ని ఓచర్కి డిఆర్ ఉంటుంది. అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆ సింబల్ని బట్టి లెడ్జర్ మనం అప్లై చేయాలనేది మర్చిపోకూడదండి. సో రాజేష్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రాజేష్ అంటే క్రెడిట్కి రాజేష్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నామండి. అంటే అప్పుగా రాజేష్ దగ్గర నుంచి కొంటున్నాము అంటే దానికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే పర్చేస్ అకౌంట్స్ డేటా టు రాజేష్ అకౌంట్ అని వస్తుంది. సో అందువల్ల మనం ఏం చేస్తాము అంటే దానికి జనరల్ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డేటా టు రాజేష్ కాబట్టి రాజేష్ క్రెడిట్లో కనిపించాలి కాబట్టి సిఆర్లో రాజేష్ అని తీసుకున్నామండి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే 6,000 రూపీస్ ఇచ్చాడు. సో అగైన్ ఏ రిఫరెన్స్ తీసుకోవాలి,
డ్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుంది. డ్యూ డేట్ అయితే 10 డేస్ ఇచ్చాడండి, 90 డేస్ ఇచ్చారు కాబట్టి 90 డేస్ తీసేసుకొని ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ డెబిట్లో ఏం రావాలి, పర్చేస్ అండి. సో పర్చేస్ లెజర్ ఆల్రెడీ ఉంది కాబట్టి పర్చేస్ అని తీసుకొని నరేషన్ యాజ్ ఇట్ ఈస్ గా మనం రికార్డ్ చేసేస్తాం. సో యాక్సెప్ట్ చేసేసానండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 110 అండి. సో అగైన్ మళ్ళీ F2 ప్రెస్ చేసి 110 డేట్ ఇచ్చేస్తాము. సో బిల్ నెంబర్ ఏమి ఇచ్చాడండి, 345 అండి. 345 తీసేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి రాజేష్ తీసేసుకుంటారు. ఎంత అమౌంట్ ఇచ్చాడండి, 4500 ఇచ్చాడండి. 4500 తీసేసుకునేసి నేరు ఫ్రెండ్ తీసేసుకోవాలి. 90 డేస్ ఇచ్చేసాడు. అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ పర్చేస్ అని తీసేసుకుని చేస్తే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, 12 అండి. సో F2 ప్రెస్ చేసి 12 డేట్ ఇచ్చేస్తాను. బిల్ నెంబర్ ఏమి ఇచ్చారు, 444 ఇచ్చేసాడండి. ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఏం రావాలి మనకి, రాజేష్ రావాలి. ఎంత అమౌంట్ ఇచ్చాడు, 5500 ఇచ్చాడండి. సో ఎంటర్ చేసేయండి. నేరు ఫ్రెండ్ తీసేసుకోండి. 90 డేస్ తీసేసుకొని ఎంటర్ చేసేయండి. డెబిట్లో పర్చేస్ అని ఇచ్చేసి చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ టేబుల్ మనకి కంప్లీట్ అయిందండి. సో జనరల్గా మనకి ఒక పర్సన్ దగ్గర నుంచి ఏదైనా మనం పర్చేస్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటి బిల్ మనం ప్రింట్అవుట్ తీసి ఇస్తారండి. ఆ బిల్ మన చేతిలో పట్టుకొని టాలీలో ఎలా మెయింటైన్ చేయాలనేది ఈ టేబుల్ యొక్క కాన్సెప్ట్ అండి. ఓకే. సో దిస్ ఈజ్ పర్చేస్ బిల్స్. క్రెడిట్కి మనం పర్చేస్ చేసినప్పుడు పార్టీ దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసామండి. సో నెక్స్ట్ టేబుల్ ఏమి ఇచ్చాడండి, డెబిట్ నోట్ అండి. సో డెబిట్ నోట్ అంటే అర్థం ఏంటి, సో నేను ఎక్సెల్లో రాసే చూపిస్తాను. ఓకే. డెబిట్ నోట్. సో డెబిట్ నోట్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి అండి, పర్చేస్ రిటర్న్స్ అండి. సో డెబిట్ నోట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటి, పర్చేస్ రిటర్న్స్. సో పర్చేస్ రిటర్న్స్ షార్ట్ కట్ కి ఏంటి అంటే ఆల్ట్ F5 అండి. షార్ట్ కట్ కి ఏంటి, ఆల్ట్ F5. సో సింగిల్ అండర్లైన్ ఉండాలి. మనం వచ్చేసి ఆల్ట్ F5 కాబట్టి ఇక్కడ ఆల్ట్ ప్లస్ F5 అండి. ఆల్ట్ F5 ప్రెస్ చేస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఎక్సెల్ కాబట్టి అలాగే వస్తుంది. ఆల్ట్ షార్ట్ కట్కి ఆల్ట్ F5 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆల్ట్ అంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ అయ్యేదండి, సారీ ప్లస్ సింబల్ ప్రెస్ అయ్యేదండి. ఆల్ట్ పట్టుకొని F5 ప్రెస్ చేస్తే సరిపోతుందండి షార్ట్ కట్కి. డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, షార్ట్ కట్కి ఏంటి అంటే ఆల్ట్ F5. సో డెబిట్ నోట్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి రాసిస్తాం. సో మీనింగ్ ఏంటి అంటే గూడ్స్ రిటర్న్డ్ టు రాజేష్ అండి. గూడ్స్ రిటర్న్ టు రాజేష్. సో దీనికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుందండి, గూడ్స్ రిటర్న్ టు రాజేష్. దీనికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది, సో రాజేష్ అకౌంట్స్ డేటా టు రాజేష్ అకౌంట్స్ డేటా డిఆర్ అనేసి పెట్టేసుకునేసేయండి. డేటా టు పర్చేస్ రిటర్న్స్ అండి. రాజేష్ అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్స్ అని తీసేసుకుంటాం. పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ అని తీసేసుకుంటామండి. ఓకే. ఇది జనరల్ ఎంట్రీ మనకి. సో రాసేసామండి. సో దీని జనరల్ ఎంట్రీ అనేది టాలీలు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనము ఎస్కేప్ ఇచ్చి బయట వచ్చి, సారీ ఇక్కడ మనకి ఏం డేట్ ఏమి ఇచ్చాడండి, 2/5. సో ఇక్కడ డెబిట్ నోట్ అంటే అర్థం ఏంటి అంటే పర్చేస్ రిటర్న్స్ అండి. సో పర్చేస్ రిటర్న్స్ అన్నప్పుడు మనం ఏ వచ్చేలా వేస్తాము అంటే డెబిట్ నోట్లో వేయాలి. సో ఆల్రెడీ మనకి జనరల్ ఎంట్రీ ప్రిపేర్ చేస్తాం కదండి. డెబిట్ నోట్ అంటే పర్చేస్ రిటర్న్స్ అనేసి దాని మీనింగ్ మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ ఎక్సెల్లో నీట్గా రాస్తున్నాను. ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియో చూసి మీరు నేర్చుకోవాలి అంటే కొంచెం ఇవి అబ్జర్వ్ చేయాలండి. బట్ వితౌట్ మెటీరియల్తో ఈ యొక్క ఈ చాప్టర్ నేర్చుకోవాలంటే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో మీరు మెటీరియల్ కంపల్సరీ మీకు ఈ టాపిక్ అనేది మీ దగ్గర ఉంటేనే అండర్స్టాండింగ్గా మీరు నేర్చుకోగలుగుతారండి. సో నా ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది అని. సో ఆల్రెడీ టాలీ నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసారు అంటే కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. బట్ ఫ్రెష్గా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం
ఈ యొక్క మెటీరియల్ మీ దగ్గర ఉంటేనే ప్రాపర్గా నేర్చుకోగలుగుతారండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని ఈ వీడియో అనేది లిసన్ చేయండి. ఓకే, సో డెబిట్ నోట్ కావాలంటే మనకి టాలీలో షార్ట్ కట్ కి ఏంటి అండి? సో ఇక్కడ ఎక్కడ మన డెబిట్ నోట్ అనేది కనబడుతున్నాయా? లేదండి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ కట్ కి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. F10 ఉంది కదండి, జస్ట్ F10 ప్రెస్ చేస్తారు అంటే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెబిట్ నోట్ అనేది ఉంటుందండి. అంటే డైరెక్ట్ గా మనకి బటన్స్ బార్ లో కానీ షార్ట్ కట్ కీస్ లేదు అంటే ఇక్కడ F10 ప్రెస్ చేసి గో టు డెబిట్ నోట్కి వెళ్ళండి, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా డెబిట్ నోట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో మనం ఒకటి చెప్పుకున్నామండి. సో మనకి ఎంట్రీ ఏం రావాలి? సింబల్స్ DRCR సింబల్ ఉండాలి కదండి. ఆ సింబల్ కావాలి అంటే సో ఇక్కడ ఏం చేస్తారంటే చేంజ్ మోడ్ అని ఉంది కదా ఒక ఆప్షన్, జస్ట్ దీన్ని క్లిక్ చేసేసేయండి. యాజ్ వాచర్ అని తీసేసుకుని రిమైనింగ్ ఆప్షన్స్ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో డెబిట్ నోట్ సెలెక్ట్ చేసేసానండి. సో అక్కడ యాజ్ టీసీకి మనం F12 ఆన్ చేసి 9 ఆప్షన్ చెప్పుకున్నాం కదా, అవి తప్ప రిమైనింగ్ ఆప్షన్స్ ఏదన్నా కానీ ఉంటే వాటిని ఏం చేస్తారంటే డీయాక్టివేట్ చేసేసేయండి. మనకి అది అవసరం లేదు. ఇది మీరు డెప్త్గా సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు ఆప్షన్స్ పైన ఖచ్చితంగా మీకు గ్రిప్ ఉండాలండి. అప్పుడే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అనేసి బయట షాప్ కంపెనీ వాళ్ళకి అర్థమవుతుందండి. ఓకే, సో కొన్ని ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉంటాయి, మనం గుడ్డిగా చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం ఉండదు. బట్ లేదు నేను పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఆత్మవిశ్వాసంతో చేయాలి, కాన్ఫిడెన్స్గా చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆప్షన్స్ పైన ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎదుటి వ్యక్తి అడిగినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి నాలెడ్జ్ మనకి ఉంటుందండి. ఓకే, సో మనం డెబిట్ నోట్ ఏదో పాస్ చేస్తున్నామండి. సో మనకి ఏం డేట్ ఇచ్చారు? 25 ఇచ్చారండి. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ F2 ప్రెస్ చేసి 25 డేట్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా డేట్ చేంజ్ అవుతుంది. సో ఎంట్రీ ఏమొస్తుంది మనకి? రాజేష్ అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్స్ అండి. సో రాజేష్ ఆల్రెడీ లెడ్జర్ ఉంది కదండి, రాజేష్ తీసేసుకుంటాం. ఎంత అమౌంట్ ఇచ్చాడు ఇక్కడ మనకి? 200 ఇచ్చాడండి. జస్ట్ ఇక్కడ 200 తీసేసుకునేసేయండి, ఎంటర్ చేసేయండి. అంటే ఏ రిఫరెన్స్ తీసుకోవాలండి? ఇక్కడ అగైన్స్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. సో మీకు ఆల్రెడీ థియరీ టాపిక్ చెప్పినప్పుడు చెప్పానండి, పర్చేస్ సేల్స్ మాత్రమే నీ రిఫరెన్స్ తీసుకోవాలి. తర్వాత డెబిట్ నోట్ క్రెడిట్ నోట్కి మనం ఏ రిఫరెన్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ పేమెంట్ రిసిప్ట్కి అగైన్స్ రిఫరెన్స్ తీసుకోవాలి. ఈ థియరీ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితేనే అక్కడ ఎంట్రీస్ మనం పాస్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు ఖచ్చితంగా గుర్తుండాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు అంటే మన డెబిట్ నోట్కి ఆల్రెడీ ఐ మీన్ ఏ రిఫరెన్స్ తీసుకోవాలని చెప్పుకున్నాము, అగైన్స్ రిఫరెన్స్ తీసుకుంటే సో ఇక్కడ మనకి పెండింగ్ బిల్స్ అనే టేబుల్ ఓపెన్ అయిందండి. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఇక్కడ. ఈ పెండింగ్ బిల్స్ అనే టేబుల్ యొక్క అర్థం ఏంటి అంటే పర్టికులర్గా 2 మే డేట్ వరకు మనం ఏమేమి వచ్చేసి పెండింగ్ లో ఉందని లిస్ట్ చూపిస్తుందండి. ఇక్కడ ఈ టేబుల్ డిఫాల్ట్ గా ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వదు. ఇది మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా అర్థం చేసుకోండి. యూట్యూబ్ చూసి లెసన్ నేర్చుకునే వాళ్ళు ఒకటికి 2 సార్లు ఇక్కడ ఈ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ పెండింగ్ బిల్స్ అనే టేబుల్ మనకు ఓపెన్ అయితే ఈ యొక్క రాజేష్ సంబంధించినటువంటి బిల్ నెంబర్స్ ఏంటి, వాటి యొక్క బిల్ డేట్స్ ఏంటి, ఏ రోజు మనం పే చేయాల్సి ఉంది, ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంది అండ్ బ్యాలెన్స్ అనేది కూడా కనబడుతుందండి. ఈ టేబుల్ ఇక్కడ మన డిఫాల్ట్ గా ఉండదు. మీకు చూపిస్తున్నా, జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఇక్కడ నుంచి F12 ఆన్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, షో టేబుల్ ఆఫ్ బిల్ డీటెయిల్స్ ఫర్ సెలక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది నో పెడితే నాకు ఎర్రర్ వచ్చి సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది. ఇది ఎడ్యుకేషన్ మోడ్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ షో లిస్ట్ ఆఫ్ బిల్ ఫోర్ సెలెక్షన్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. ఇది ఎస్లో ఉంటేనే అక్కడ మనకి ఆప్షన్ మీకు కనబడుతుందండి, లేకపోతే కనిపించదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు బిల్ నెంబర్ ఏంటి, ఏ బిల్ నెంబర్లో మనం రిటర్న్ చేస్తున్నాం? 55 అండి. 55 బిల్ నెంబర్ మన దగ్గర ఉందా లేదండి? ఉంది. జస్ట్ ఎంటర్ చేసేయండి, ఆటోమేటిక్గా అదే ఆ బిల్ నెంబర్ అమౌంట్ వచ్చేస్తుందండి. ఎంటర్ చేసేయండి. సో క్రెడిట్లో ఏం రావాలి మనకి? పర్చేస్ రిటర్న్స్ అనే లెడ్జర్ రావాలి. ఓకే, ఎందుకంటే మన ఇక్కడ ఆటోమేటిక్ దాని మీనింగ్ అనేది రాసుకున్నాం కదండి, పర్చేస్ రిటర్న్స్ రావాలి. పర్చేస్ రిటర్న్స్ అనేటటువంటి లెడ్జర్ మన దగ్గర ఉందా? ఇక్కడ లేదు. సో కాబట్టి మన షార్ట్ కట్ కి ఏంటి అంటే ఆల్ట్ సి. మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా, మనం ఉన్న ప్లేస్ లో నుంచే లెడ్జర్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే షార్ట్ కట్ కి ఏంటి అంటే ఆల్ట్ సి అండి. జస్ట్ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని సి ప్రెస్ చేశారంటే డైరెక్ట్ గా మనం ఉన్న స్క్రీన్ లో నుంచే ఐ మీన్ లెడ్జర్ స్క్రీన్ లోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి వచ్చింది ఏంటి? పర్చేస్ రిటర్న్స్ అండి. పర్చేస్ రిటర్న్స్ ఎంటర్ ఇవ్వండి. అండర్ వచ్చేసి పర్చేస్ అకౌంట్ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుందా లేదండి? వచ్చేస్తుందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పర్చేస్ రిటర్న్ షార్ట్ కట్ కి నోట్ పెట్టుకొని రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పర్చేస్ సెకండరీ క్రియేషన్ షార్ట్ షార్ట్ కట్ కి ఆల్ట్ సి అండి.
Alt+C గుర్తుపెట్టుకొని సెకండరీ క్రియేషన్ స్క్రీన్ షార్ట్ కట్ కి Alt+C మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇక్కడ నోట్ పెట్టి నేను రాసాను, చూసుకోండి. ఓకే, వచ్చిందా? నెక్స్ట్ ఏంటి, 110 లో ఎంట్రీ వేస్తున్నారండి. సో యాక్సెప్ట్ చేసి, సో సేమ్ నెక్స్ట్ F2 ప్రెస్ చేసి 110 డేట్ ఇచ్చేసేయండి. సేమ్ రాజేష్కే కదండి, సేమ్ మళ్ళీ అగైన్ రాజేష్ తీసేసుకునేసేయండి. ఎంత అమౌంట్ రిటర్న్ చేస్తున్నారండి, 500 అండి. 500 తీసేసుకోండి, అగైన్ రిఫరెన్స్ తీసేసుకోండి. బిల్ నెంబర్ ఏంటి, 345. సో 345 బిల్ నెంబర్ ఉన్నాయా లేదండి, ఎందుకంటే రాజేష్ దగ్గర నుంచి మనం కొంటున్నాం కాబట్టి బిల్ నెంబర్ ఆల్రెడీ ఉంటుందండి. అవుట్ స్టాండింగ్ బిల్స్, ఐ మీన్ పెండింగ్ బిల్స్, ఖచ్చితంగా బిల్ ఉండాలి ఇక్కడ. నేను బిల్లు లేదు అంటే అర్థం ఏంటి, ప్రీవియస్లీ బిల్ నెంబర్స్ ఎక్కడ మనం మిస్టేక్ చేస్తామని దాని అర్థం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ 345 తీసేసుకుని ఎంటర్ చేసేయండి. ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. యాక్సెప్ట్ చేసేయండి. సో పర్చేస్ రిటర్న్స్ కూడా క్లియర్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడండి, బాగా గుర్తుపెట్టిన స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. మీరు ఒకటికి రెండు సార్లు ఈ టాపిక్ లిసన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 100% అర్థమవుతుంది. మీకు అర్థం కాకుండా పోవడానికి ఛాన్సే లేదు. బట్ మీకు ఆ విధంగా అర్థం కాలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు వీడియోస్ని కాన్సన్ట్రేషన్గా చూడట్లేదని దాని అర్థం అండి. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకొని వినండి. ఓకే, నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం 4 ఓచర్స్ గురించి డిస్కస్ చేసామండి. ఒకటి రిసిప్ట్ ఓచర్ గురించి డిస్కస్ చేసాము. అదేవిధంగా క్యాష్ కమ్స్ ఇన్, ఫర్మ్కి ఇన్కమ్ ఏదైనా వస్తుంది లేదా డబ్బులు వస్తుంది అంటే ఫర్మ్కి మనం ఏ ఓచర్ యూస్ చేయాలి అంటే F6 రిసిప్ట్ వచ్చి యూస్ చేయాలి. బ్యాంక్లో మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాము అంటే దాని షార్ట్ కట్ ఏంటి అంటే F4 కాంట్రా వచ్చి మనం యూస్ చేయాలి. అదే మనం అప్పుగా కానీ ఒక పర్సన్ దగ్గర నుంచి ఏమైనా కొంటున్నాము అంటే అప్పుడు దాని జనరల్ ఎంట్రీ ఏం ప్రిపేర్ చేస్తాము అంటే F9 పర్చేస్ ఓచర్లో ఎంటర్ చేస్తాము. ఒకవేళ మనం పర్చేస్ చేసినటువంటిది రిటర్న్ చేస్తున్నాము అంటే దాన్ని ఏ ఓచర్లో ఎంటర్ చేస్తాము అంటే డెబిట్ నోట్ అనే ఓచర్లో ఎంటర్ చేస్తామండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఏమి ఇచ్చారండి ఇక్కడ, సేల్స్ బిల్స్ మిస్టర్ మురుగా అకౌంట్ అన్నారండి. అంటే మనం ఆల్రెడీ మురుగా అనేది ఎవరండి, మన కస్టమర్. ఎందుకంటే బ్రేకప్ బిల్స్ లో లాస్ట్ ఇయర్ యొక్క అవుట్ స్టాండింగ్ బిల్స్ మనం ప్రజెంట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసాం కాబట్టి సేల్స్ బిల్స్ మిస్టర్ మురుగా అకౌంట్. మురుగాకి మనం అమ్మినప్పుడు అంటే క్రెడిట్ కి మనం మురుగాకి సేల్ చేసినప్పుడు మన కస్టమర్ కి మనం సేల్ చేసినప్పుడు ఏ వచ్చలు ఎంటర్ చేయాలనేటటువంటిది ఈ కాన్సెప్ట్ అండి. సేల్స్ అంటే అమ్ముతున్నామండి, అమ్ముతున్నాం అన్నప్పుడు మనం ఏ వచ్చలు తీసుకోవాలి అంటే F8 సేల్స్ ఓచర్లో తీసేసుకోవాలండి. మనం ఏ ఓచర్లో తీసుకోవాలి, F8 సేల్స్ ఓచర్ మనం యూస్ చేస్తాము. ఓకే, F8 సారీ F8 సేల్స్ ఓచర్ అనేది మనకి కావాలి. F8 సేల్స్ ఓచర్ మనకి కావాలండి. ఓకే, సో సేల్స్ ఓచర్, సో మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటి అండి, మీనింగ్ ఏమన్నా చెప్పుకున్నాము, జస్ట్ టేబుల్ రూపంలో ఇచ్చానండి. మీకు అర్థం కావడానికి మీనింగ్స్ అన్ని రాసి చూపిస్తున్నాను. గూడ్స్ సోల్డ్, గూడ్స్ సోల్డ్ టు మురుగా అని తీసుకుంటున్నాను. సో దీని జనరల్ ఎంట్రీ ఏమొస్తుందండి, మురుగా అకౌంట్స్ డెటార్, మురుగా అకౌంట్స్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అండి. సో దీని జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది, మురుగా అకౌంట్స్ డెటార్ టు సేల్స్ అకౌంట్, మురుగా అకౌంట్స్ డేటా టు సేల్స్ అకౌంట్ అని తీసేసుకుంటున్నాము. ఓకే, జస్ట్ ఇక్కడ మురుగా అని తీసుకుంటూ వచ్చేసి జనరల్ ఎంట్రీ. సో ఇవన్నీ మీకు కామర్స్ స్టూడెంట్సే కదండి, కామర్స్ స్టూడెంట్స్ ఈజీగా అర్థమవుతుంది. నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయితే కూడా బేసిక్స్ అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇది జనరల్ ఎంట్రీ జనరల్గా. ఎందుకంటే మనం లైవ్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం వచ్చి బహైడ్ చేయంగా రాసి చేయం కదండి, జస్ట్ బిల్లు చూసిన వెంటనే ఇమీడియట్లీగా మనం వాచర్లో ఎంట్రీ చేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. F8 షార్ట్ కట్ ఏంటి, సేల్స్ వాచర్. దీనికి Ctrl+H చాలా ఇంపార్టెంట్ కి, గుర్తుపెట్టుకోండి. సో Ctrl+H ప్రెస్ చేసి యాజ్ వాచర్ అని తీసేసుకునేసేయండి. ఆటోమేటిక్ ఈ విధంగా స్క్రీన్ వచ్చేస్తుందండి. సో మనకు కావాల్సిన విధంగా స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. ఏ రోజు సేల్ చేస్తున్నాం మనం ఇక్కడ 25 అండి. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే F2 ప్రెస్ చేసి 25 డేట్. ఓకే, ఎంటర్ ఇచ్చేసేయండి. అక్కడ బిల్ నెంబర్ ఏమి ఇచ్చారండి, ఇక్కడ మనకి ప్రాబ్లంలో బిల్ నెంబర్ ఏమి ఇచ్చారు, 41 ఇచ్చారండి. సో జస్ట్ ఇక్కడ 41 ఇచ్చేసేయండి, ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఎంటర్ ఏమొస్తుంది, మురుగా అకౌంట్ డేటా టు సేల్స్ కదండి, మురుగా ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి తీసేసుకుంటున్నాం. ఎంత అమౌంట్, 7,000 రూపీస్ ఇక్కడ ఇచ్చేసానండి. 7,000 ఇచ్చేసేయండి, నేను రిఫరెన్స్ తీసేసుకోండి. బిల్ నెంబర్ ఆటోమేటిక్గా పైన రిఫరెన్స్ నెంబర్ ఇచ్చినటువంటిది వచ్చేస్తుంది. డ్యూ డేస్, డేట్ డేస్, ఎన్ని డేస్ ఇచ్చాడు, ఇది 90 డేస్ ఇచ్చేసారండి. మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ రేట్లు ఏం రావాలి, సేల్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ సేల్స్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకో.
అంతే అండి. సేల్స్ ఎంట్రీ కూడా ఇలాగే వేయాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, పర్చేస్కి అయితే ఫస్ట్ సిఆర్ అని ఉంది, సేల్స్కి అయితే డిఆర్ అని ఉందండి. సో ఇక్కడ మనం ఖచ్చితంగా డిఆర్ సింబల్ ఏం లెడ్జర్ రావాలి, సిఆర్ సింబల్ ఏం లెడ్జర్ రావాలి అనేది మాత్రమే బేస్ చేసుకుని ఆ సింబల్ని బట్టి ఆ లెడ్జర్ అక్కడ మనం ఎంటర్ చేయాలండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని గుడ్డిగా మనం ఫస్ట్ డెబిటే ఉండాలని రూల్ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఓచర్స్లో డిఆర్ ఉంటుంది, కొన్ని ఓచర్స్ సిఆర్ ఉంటుంది. ఆ సింబల్ బట్టి లెడ్జర్ అక్కడ అప్లై చేయాలి. 2-3 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సెంటర్ ఒక ఎంట్రీలో వేసేసామండి. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది, 16 అని జస్ట్ F2 ప్రెస్ చేసి 16 తీసేసుకునేసేయండి. బిల్ నెంబర్ ఏమి ఇచ్చారు, 95 ఇచ్చారు, ఎంటర్ ఇచ్చేసేయండి. డిఆర్లు ఏమి కావాలి, సేమ్ మురుగా. సో ఎంత అమౌంట్ ఇచ్చాడండి, 7500 ఇచ్చారండి. 7500 ఇచ్చేసారు. నీ రెఫరెన్స్ 90 days ఇచ్చేసేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ సేల్స్ ఎంట్రీ తీసేసుకుని యాక్సెప్ట్ చేసేసి క్లియరా. సో సెకండ్ డే కూడా అదే అండి. సో నెక్స్ట్ 28 అండి, జస్ట్ F2 ప్రెస్ చేసి 28 తీసేసుకునేసేయండి. ఓకే, 28 ఆటోమేటిక్గా బిల్ చేంజ్ చేసేసాను. బిల్ నెంబర్ ఏంటి, 127 అండి. సో 127 తీసేసుకునేసేయండి. ఇక్కడ సేమ్ మురుగా తీసేసుకోవాలి. ఎంత అమౌంట్ ఇచ్చాడండి, 8500 అండి. సో 8500 ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా నీ రెఫరెన్స్ 90 days బిల్ నెంబర్ అండి. సో క్రెడిట్లో సేల్స్. ఓకే, ఏం రిపీటెడ్ ఎంట్రీస్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా తీసుకుంటున్నానండి, ఎందుకంటే మన వీడియోలో బోర్ కొట్టకుండా ఉండాలి కదా. సో ఫస్ట్ ఎంట్రీ మాత్రం స్లోగా చెప్పాను, అది కూడా ఎక్సెల్లో రైటింగ్లో చేసి చెప్పాను, మీకు అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ 19 అండి, జస్ట్ F2 ప్రెస్ చేసి 19 తీసేసుకుంటున్నాను. బిల్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 155 ఇచ్చేసాడు. ఇక్కడ డెబిట్లో ఏం రావాలి, మురుగా రావాలి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడండి, 6500 ఇచ్చాడు. ఎంటర్ చేసేయండి. మీ రిఫరెన్స్ 90 days తీసేసుకునేసేయండి. క్రెడిట్లో సేల్స్ యాక్సెప్ట్ చేసేసాను. నరేషన్ మీరు రాసుకోవాలండి, లైవ్ లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ F2 ప్రెస్ చేసి 22 డేట్ తీసుకుంటున్నాను. బిల్ నెంబర్ 203 ఇచ్చేసాను. ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మురుగా తీసేసుకునేసేయండి. ఎంత అమౌంట్ అండి, 7500 ఇచ్చేసేయండి. నిరోఫన్ తీసుకోండి, 90 days తీసేసుకునేసేయండి. క్రెడిట్లో సేల్స్ అని తీసేసుకుని సరిపోతుంది. సో దట్ ఈస్ సేల్స్ ఎంట్రీ. క్లియర్. సేల్స్ వచ్చర్ కూడా ఎలా ఎంటర్ చేయాలనేది మనం నేర్చుకున్నామండి. సేల్స్ లో కూడా మనకి క్రెడిట్ సేల్స్ అండి. క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తికి మనం డబ్బులు తీసుకోకుండా అప్పుగా అమ్మినప్పుడు మనం యూజ్ చేసేటటువంటి వచ్చర్ ఏంటి అంటే F8 సేల్స్ వచ్చర్ మనం యూజ్ చేశారండి. ఓకే, సో నెక్స్ట్ ఎంట్రీ ఏమి ఇచ్చాడండి, నెక్స్ట్ టేబుల్ ఏంటి, క్రెడిట్ నోట్ అండి. సో క్రెడిట్ నోట్ అంటే అర్థం ఏంటి అంటే సేల్స్ రిటర్న్స్. మనం అమ్మినటువంటి స్టాక్ మనకు రిటర్న్ వస్తుంది అంటే, మనం అమ్మినటువంటిది మనకు రిటర్న్ వస్తుంది అంటే అప్పుడు మనం ఏ వచ్చర్లో ఎంటర్ చేస్తాము అంటే క్రెడిట్ నోట్ అనేటటువంటి వచ్చర్లో మనం రికార్డ్ చేయాలి అండి. సో కాబట్టి క్రెడిట్ నోట్ అంటే అర్థం ఏంటి, సో ఇక్కడ మనం క్రెడిట్ నోట్ తీసుకుంటున్నానండి. క్రెడిట్ నోట్ అంటే అర్థం ఏంటి అంటే సేల్స్ రిటర్న్స్ అండి. క్రెడిట్ నోట్ అంటే అర్థం ఏంటి, సేల్స్ రిటర్న్స్. షార్ట్ కట్ కి ఏంటి, Alt F6 అండి. Alt ప్లస్ F6 గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ కి Alt F6. ఓకే, జస్ట్ ఎంటర్ చేసేయండి. క్రెడిట్ నోట్ మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటి, గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ మురుగా అండి. సో ఎంట్రీ చేద్ది, జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది, సో సేల్స్ రిటర్న్స్, ఓకే, అకౌంట్స్ డెటార్ డెటార్ టు మురుగా అకౌంట్ అండి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్స్ డెటార్ టు మురుగా అకౌంట్ అని తీసేసుకుంటున్నానండి. ఓకే, సో రియల్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్స్ డెటా టు మురుగా అకౌంట్ అండి. సో డెబిట్ నోట్ కావాలంటే షార్ట్ కట్ కి ఏంటి, మనకు డైరెక్ట్ గా డెబిట్ నోట్ కనిపించట్లేదు కదండి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, F10 ప్రెస్ చేసి ఇక్కడ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఉంది కదా మనకి, జస్ట్ క్రెడిట్ నోట్ Alt F6 షార్ట్ కట్ కి ఉంది కదా, జస్ట్ ఎంటర్ చేసేయండి. Control H చేంజ్ మోడ్ అండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాజ్ వచ్చి తీసేసుకునేసేయండి. ఏ రోజు రిటర్న్ చేస్తున్నారు మనకి, 31/5 అండి. సో జస్ట్ ఇక్కడ మనం టాలీలోకి వచ్చేసి F2 ప్రెస్ చేసి 31/5 డేట్ తీసేసుకుంటాము. సో బిల్ ఎంట్రీ ఏంటి, మురుగా అకౌంట్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు మురుగా అండి. సో ఇక్కడ సిఆర్ ఉందండి సింబల్, బట్ సిఆర్లో ఏం లెడ్జర్ రావాలి మనకి, సో సిఆర్లో 2 అంటే సిఆర్ అనే కదా అర్థము. సో 2లో ఏం రావాలి, మురుగా. సో ఎంట్రీ చేసేయండి. ఎంత అమౌంట్ ఇచ్చాడండి మనకి ఇక్కడ, 500 ఇచ్చాడండి. జస్ట్ ఇక్కడ
రూపీస్ అమౌంట్ తీసేసుకునేసేయండి. అగైన్ రిఫరెన్స్ తీసేసుకోండి. 41 బిల్ నెంబర్, ఎందుకంటే ఖచ్చితంగా మనం సేల్ చేసినప్పుడు 41 బిల్ నెంబర్లో సేల్ చేసి ఉంటామండి. సో ఇప్పుడు మనకి అదే బిల్ నెంబర్ నుంచి అమౌంట్ తగ్గాలి. సేల్స్ రిటర్న్స్ అంటే అమౌంట్ ఆ బిల్లో నుంచి తగ్గి రిమైనింగ్ అమౌంట్ ఆ బిల్లో అవుట్ స్టాండింగ్ లో చూపించాలి. కాబట్టి పెండింగ్ బిల్స్ లో 100% బిల్ నెంబర్ ఉండి తీరాలండి. ఉంటుంది, ఉండకుండా ఉండదు. లేదు అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేస్తుంటేనే అది రాదు. ఓకే, 41 తీసేసుకొని 500 అండి, పోతే రిమైనింగ్ 6500 మనకు అవుట్ స్టాండింగ్ లో ఉంటుందండి. డెబిట్లో ఏం రావాలి? సేల్స్ రిటర్న్స్. ఎస్ ప్లస్ చేస్తే ఎస్ లో ఉన్నటువంటి లెడ్జర్స్ మనకి హైలైట్ అవుతుంది, కానీ సేల్స్ రిటర్న్స్ అండ్ లెడ్జర్ మన దగ్గర ఉందా? లేదు. సో కాబట్టి ఏం చేయాలి? ఆల్ట్ సి సెకండరీ క్రియేషన్ స్క్రీన్ అండి, సేల్స్ రిటర్న్స్. సో అండర్ సేల్స్ అకౌంట్ అని యాక్సెప్ట్ చేసేసేయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దట్ ఈస్ సేల్స్ రిటర్న్స్. అంటే మనకు అమ్మినటువంటి స్టాక్ మనకు రిటర్న్ వస్తుంది అంటే మనం ఏ ఓచర్లు యూస్ చేస్తాము అంటే క్రెడిట్ నోట్ అనేటటువంటి ఓచర్ మనం యూస్ చేసి దాని యొక్క జర్నల్ ఎంట్రీ అనేది ప్రిపేర్ చేస్తామండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? 2/2లో ఇచ్చాడండి. అదే మళ్ళీ F2 ప్రెస్ చేసి 2/2 డేట్ తీసేసుకోండి. సో సేమ్ ఎంట్రీ అండి. ఏమొస్తుంది మనకి? సో మురుగానే కదండి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడండి? 500 ఇచ్చాడు, సారీ 400 ఇచ్చాడు. 400 కదా, 400. అగైన్ రిఫరెన్స్ తీసుకోండి. బిల్ నెంబర్ ఏంటి? 203 అండి. 203 బిల్ నెంబర్ ఉందా? ఉంటుంది, ఉండాలి కూడా. సో డెబిట్ లో సేల్స్ రిటర్న్స్. సో ఆటోమేటిక్ సేల్స్ రిటర్న్స్ కూడా మనకి క్లియర్. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు మనకి? ఏమైనా అర్థం కాకుండా ఏమైనా ఉన్నాయండి? ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది రిసిప్ట్ వచ్చరు F6, ఇది కాంట్రా వచ్చరు F4, ఇది పర్చేస్ వచ్చరు F9, ఇది పర్చేస్ రిటర్న్స్ ఆల్ట్ F5, ఇది సేల్స్ వచ్చరు F8, ఇది క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్, సారీ సేల్స్ ఇది F8, సేల్స్ రిటర్న్స్ కాబట్టి ఆల్ట్ F6 అండి. సో చాలా ఇంపార్టెంట్ వోచర్స్ గుర్తుపెట్టుకొని మనకి ఎన్ని వోచర్స్ కవర్ అయ్యింది అనేది ఐడెంటిఫై చేయండి. ఓకేనా? సో కాబట్టి క్రెడిట్ నోట్ కూడా అయిపోయిందండి. క్లియరా? సో ఇంకేమైనా ఈ వోచర్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ చెక్ చేసేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వోచర్ ఏమి ఇచ్చాడు అండి? పే వోచర్ ఆఫ్ పేమెంట్. సో మన అమౌంట్ అనేది పేమెంట్ చేస్తున్నాము. సో మన అమౌంట్ పే చేస్తున్నాము అంటే మనం ఏ వోచర్లో ఎంటర్ చేయాలి అండి? సో ఆల్రెడీ మనం థియరీ పార్ట్లో చెప్పుకున్నాం కదా, అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఏ వోచర్లో ఎంటర్ చేస్తాము అంటే F5 పేమెంట్ వోచర్లో ఎంటర్ చేస్తామండి. సో పేమెంట్ వోచర్ మన దగ్గర ఉందా అంటే ఉంటుందండి. సో దాని మీనింగ్ అదే కదా, వోచర్ ఆఫ్ పేమెంట్ అంటే మనం పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేయాలి అంటే మనం ఏ వోచర్లో యూజ్ చేస్తామండి? సో F5 పేమెంట్ వచ్చారండి. ఉందా F5 పేమెంట్ వచ్చారు మనకి? ఇక్కడ జస్ట్ F5 పేమెంట్ వచ్చారు తీసుకుంటే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది అండి. ఓకే, సో మీకు ఆల్రెడీ 9 ఆప్షన్స్లో 8 ఆప్షన్స్ డిస్కస్ చేసేసాను. ఇంకొక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ నేను వచ్చినప్పుడు చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి వోచర్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థం ఏంటండి? లాస్ట్ ఇయర్ అన్న ప్రెసెంట్ ఇయర్ అన్న పేమెంట్ వచ్చారండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ బిల్స్ మనం ప్రెసెంట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసాం కదండి, దాని యొక్క బిల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. బట్ అదే పర్సన్ దగ్గర నుంచి, ఐ మీన్ ఎవరికి మనం పేమెంట్ చేయాలి? రాజేష్ దగ్గర నుంచి కదా, ఇతనే కదా మన సప్లయర్, ఇతను మనం పేమెంట్ చేయాలి కాబట్టి వోచర్ ఆఫ్ పేమెంట్ అని ఇచ్చామండి అక్కడ. సో ఎవరు పేమెంట్ చేస్తాము అంటే ఇక్కడ డీప్ ప్రాబ్లం కంటిన్యూషన్ కాబట్టి మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసామో అతనికి పేమెంట్ చేయాలి. సో ప్రెసెంట్ ఇయర్ అంటే లైవ్ బిల్స్ అండి. మళ్ళీ లాస్ట్ ఇయర్లో అతని దగ్గర నుంచే కొన్నాము, ఆ లాస్ట్ ఇయర్లో అమౌంట్ ఇవ్వకపోతే అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ సంబంధించిన బిల్స్ని ప్రెసెంట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసాము. అదేవిధంగా ఇయర్లో మళ్ళీ లైవ్ బిల్స్ కూడా అతని దగ్గర నుంచే కొన్నాం. లైవ్ బిల్స్ ఎలా ఎంటర్ చేయాలనేటటువంటిది కూడా ఇక్కడ ఈ యొక్క టేబుల్లో మనం డిస్కషన్ చేసామండి. ఓకే, సో ఇప్పుడు మనకి వాళ్ళకి పేమెంట్ ఎలా చేయాలో మనం చూడబోతున్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఈ రెండు టేబుల్స్ కూడా సేమ్ వచ్చర్లో చేయాలి. జస్ట్ ఇది నిన్న బిల్స్, ఇది ఈ రోజు బిల్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పేమెంట్ వచ్చర్ అండి, మన అమౌంట్ పే చేయాలి కదా, పేమెంట్ వచ్చర్. సో దీనికి మనం ఎలా ఎంట్రీ అనేది ఒకసారి మనం చూద్దాము. సో పేమెంట్ వచ్చర్ షార్ట్ కట్ కి F5 అండి. ఓకే, సో ఎంట్రీ ఏంటి అంటే మనం ఎవరు పేమెంట్ చేస్తున్నాము? క్యాష్ పెయిడ్ టు రాజేష్ అండి. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుంది? జనరల్ ఎంట్రీ. ఓకే, సో రాజేష్ అకౌంట్స్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అండి. ఓకే, సో దీనికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది? రాజేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఒక మనం ఇది బేసిక్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఇండివిజువల్గానే ఉంటుందండి. సో మీకు ఫస్ట్ కన్ఫ్యూజ్గా ఉన్నట్లే ఉంటుంది. సో నా టాపిక్ మీరు కరెక్ట్గా నా యొక్క
లెక్చర్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే 100% మీకు సబ్జెక్ట్ వచ్చి తీరాలండి, వస్తుంది కూడా. నేనేదో ఒక 10 ప్రాబ్లమ్స్ 20 ప్రాబ్లమ్స్ ఒకేసారి తీసుకొని 1 by 1 ఎలా చేయాలి ఎలా చేయాలి బై హార్ట్ నాలెడ్జ్ చేయట్లేదండి. ఒక్కొక్క వర్చర్కి ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని టేబుల్లో కంటిన్యూషన్స్ బేస్ చేసుకొని నేను చెప్తున్నానండి. సేల్స్ రిటర్న్స్ అంటే డైరెక్ట్గా సేల్స్ రిటర్న్స్ ఎలా వేయాలి, పచ్చ రిటర్న్స్ అంటే డైరెక్ట్గా ఎలా వేయాలని చెప్పట్లేదు. ఆల్రెడీ పర్చేస్ చేసిన తర్వాత పచ్చ రిటర్న్స్ ఎలా చేయాలని చెప్తున్నాను. సేల్ చేసిన తర్వాత సేల్స్ రిటర్న్స్ ఎలా చేయాలని చెప్తున్నాను. అదేవిధంగా మనం క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు అంటే అప్పుగా మన అమౌంట్ కొన్నప్పుడు ఎంట్రీ ఎలా వేసాము, తర్వాత ఆ అప్పును మనం క్లియర్ చేసేటప్పుడు అమౌంట్ ఎలా పే చేస్తున్నాము, అంటే ఆ కొన్నటువంటి బిల్కి అగైన్స్ట్గా తీసుకొని ఆ బిల్ క్లియరెన్స్ ఎలా చేయాలనేటటువంటిది కూడా మీకు నేను చెప్తున్నానండి. ఓకే, సో ఇక్కడ పేమెంట్ వచ్చర్ చేస్తున్నాం. సో ఏ రోజు పేమెంట్ చేస్తున్నామండి, 2/4 అండి. సో ఇక్కడ జస్ట్ F2 ప్రెస్ చేసి 2/4 డేట్ తీసేసుకునేసేయండి. సో మనకి ఎంత ఏ బిల్ నెంబర్లో అమౌంట్ పే చేస్తున్నామండి, 156 అండి. సో 156 బిల్ నెంబర్ ఇక్కడ టైప్ చేసేసేయండి, ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఎవరు పేమెంట్ చేస్తున్నాము, రాజేష్. సో రాజేష్ లెజర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదండి, రాజేష్ అమ్మాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా అతను లెజర్ క్రియేట్ చేసి పెట్టుకుంటామండి. ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఎంత అమౌంట్ ఇచ్చారు మనకి, 600 రూపీస్ ఇచ్చాడండి. జస్ట్ ఇక్కడ 600 రూపీస్ తీసేసుకునేసేయండి. అగైన్స్ రిఫరెన్స్ తీసుకోవాలి. సో పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇక్కడ కనబడుతుంది. టేబుల్ కనిపించకపోతే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ కాబట్టి F2 వల్ల షో టేబుల్ ఆఫ్ బిల్ డీటెయిల్స్ ఫర్ సెలెక్షన్ అనేటటువంటి ఆప్షన్ మనకి 100% ఎస్లో ఉండాలండి. ఎస్లో ఉంటేనే పెండింగ్ బిల్స్ లిస్ట్ మనకు కనబడుతుంది, లేకపోతే కనిపించదు. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ పెండింగ్ బిల్స్ అనేది కనబడుతుంది. ఓకే, సో సేవ్ చేసేసేయండి. 600 కదండి, ఎంటర్ చేసేయండి. ఏ రెఫరెన్స్ తీసుకోవాలండి, అగైన్స్ రెఫరెన్స్. ఓకే, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, రిసిప్ట్ వచ్చారు, పేమెంట్ వచ్చారు, ఈ 4 వచ్చేసి ఎప్పుడు కూడా మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అగైన్స్ రెఫరెన్స్ తీసుకోవాలి. సో పెండింగ్ బిల్ లిస్ట్ కనబడింది కదా, 156 అండి. ఆటోమేటిక్ అమౌంట్ అదే తీసేసుకుంటుంది. స్పెసిఫిక్గా అమౌంట్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బిల్ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ తీసేసుకుంటుంది. ఒకవేళ తక్కువ ఎక్కువ ఉంది అంటే మనం ఇక్కడ టైప్ చేస్తామండి, అది నేను కమింగ్లో చెప్తాను మీకు. సో ఎంటర్ చేసేయండి. క్రెడిట్ ఏం రావాలండి, క్యాష్. సో మనం జనరల్ ఎంట్రీ అదే కదా పాస్ చేస్తాం ఇక్కడ. రాజేష్ అకౌంట్ డేటా క్యాష్ కదా పేమెంట్ చేసేటప్పుడు. క్యాష్ లెజర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి క్యాష్ లెజర్ సెలెక్ట్ చేసేసుకొని క్లియరా. పేమెంట్ వచ్చేది కూడా ఇంతే అండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి పేమెంట్ ఏమేమి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 2/4 పేమెంట్ ఉందా, అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనము, 2/4 అగైన్ రెండు సేమ్ డేట్స్ అయినా ఓకే, సేమ్ డేట్స్. సో కాబట్టి అగైన్ మళ్ళీ 2/4 ఆల్రెడీ డేట్ ఉందండి. సో బిల్ నెంబర్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, 162 ఇచ్చాడు. సో జస్ట్ 162 తీసేసుకునేసేయండి. ఇక్కడ వచ్చేసి సేమ్ అమౌంట్ పేమెంట్ ఎవరికి ఇస్తున్నాం, రాజేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అండి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు, 400 ఇచ్చాడు. 400 ఇచ్చేసేయండి. ఆగైన్ రిఫరెన్స్ తీసేసుకునేసేయండి. బిల్ నెంబర్ 162 ఉంది ఇక్కడ. సో 400 ఇచ్చేసేయండి. క్రెడిట్ లో క్యాష్. సో ఈ విధంగా యాక్సెప్ట్ చేసేసేయండి. సో ఇది ఈ విధంగా పేమెంట్ వచ్చేసి చేయాలి. సో రిమైనింగ్ టేబుల్ మీరే చేయొచ్చు అండి. సేమ్ ప్రాసెస్ అండి, మనం ఎలా చేసాం ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది కూడా సేమ్ ప్రెసెంట్ బిల్స్ ఒక 1 చేస్తానండి. సో F2 ప్రెస్ చేసి 31,500 తీసేసుకోండి. మీకు అబ్జర్వ్ చేయండి, ఈ టేబుల్ అయినా ఒక్కటే. జస్ట్ మనకి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ బిల్స్ ఏంటి, ఇయర్ల బిల్స్కి ఏంటి, ఇయర్ల బిల్స్కి ఇయర్లో పేమెంట్ చేస్తున్నామని దాని మీనింగ్ అండి. సో 31,500. సో బిల్ నెంబర్ ఏంటి, 55 లైవ్ బిల్ అండి. ఎంత అమౌంట్, సో సేమ్ రాజేష్కి కదా ఇవ్వాలి మనము. సో ఇక్కడ ఏం చేస్తుంటే రాజేష్ తీసేసుకోండి, 3,800 తీసేసుకోండి. అగైన్స్ రిఫరెన్స్ అండి. బిల్ నెంబర్ ఏంటి, 55 ఉందా, ఉండాలి, ఉంటుంది కూడా. ఎంటర్ చేసేయండి. క్రెడిట్ క్యాష్ అండి. యాక్సెప్ట్ చేసేసేయండి. నెక్స్ట్ బిల్ నెంబర్ ఏంటి, 100 అండి. మీరు వేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి, ఇది ఒకటి ఎంట్రీ వేస్తాను, 3110. F2 ప్రెస్ చేసి 3110 తీసేసుకుంటున్నాను. సో మీకు డౌట్ వస్తుందండి, ఇక్కడ 2 బిల్స్ ఇచ్చాడు కదా సార్, ఇంతకు ముందండి ఇక్కడ సింగిల్ బిల్సే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ 2 బిల్స్ ఇచ్చినప్పుడు ఎంట్రీ ఎలా వేయాలి, మీకు కన్ఫ్యూజ్ అవుతుందండి. ఏం కన్ఫ్యూజన్ లేదండి, నేను చెప్తాను చూడండి. జస్ట్ ఇక్కడ 2 బిల్ నెంబర్స్ టైప్ చేసేసేయండి, ఎంటర్ చేసేయండి. సేమ్ రాజేష్ అకౌంట్ డేటా టు మురుగానే కదండి. రాజేష్ ఎంత అమౌంట్ ఇచ్చాడు, 10,000 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ 10,000 తీసేసుకునేసేయండి. అగైన్ రెఫరెన్స్. ఫస్ట్ బిల్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 225 అండి. 225 అంటే ఫస్ట్ బిల్లో తక్కువ అమౌంట్ ఉంది అంటే టోటల్ అమౌంట్ తీసేసుకుంటుందండి. అగైన్ మళ్ళీ అగైన్స్ తీసుకోండి. సేమ్ డేలో 2 బిల్స్ మనం క్లియర్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఎంట్రీ చేసేయండి. చూడండి మనకి ఏమి ఇచ్చాడు, 345 ఇచ్చాడు. 345 ఎంత అమౌంట్ ఉంది, 4,000 రూపాయలు ఉంది. సరిపోయింది మన 10,000కి. ఏ సెంట్ ఇచ్చారంటే టోటల్ 10,000 సరిపోతుంది. ఒకవేళ మనకి ఎక్కువ అమౌంట్ ఉంది అంటే ఆ 10,000కి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ ఆ బిల్ నెంబర్ అలాగే డిఫాల్ట్ గా మనకి అవుట్ స్టాండింగ్ లో పెట్టేస్తుందండి. ఓకే, జస్ట్ ఎంట్రీ చేస్తే యాక్సెప్ట్ చేసేసేయండి. రేట్లో క్యాష్ క్లియర్, పేమెంట్ కూడా క్లియర్ అండి.
ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఓచర్ ఆఫ్ రిసిప్ట్ అండి. రిసిప్ట్ ఓచర్ ఎలా ఎంటర్ చేయాలనేది మనం చూడబోతాం. సేమ్ పేమెంట్ ఓచర్ ఎలా అయితే చేసామో రిసిప్ట్ ఓచర్ కూడా సేమ్ అదే కాన్సెప్టే అండి. కాకపోతే షార్ట్ కట్ కి ఏంటి అంటే F6 వస్తుందండి, అంతే, ఇంకేం లేదండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అన్ని మన ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి చేసి చూపిస్తున్నాను కదా. సో రిసిప్ట్ ఓచర్ అండి మనకి రిసిప్ట్ వాచర్ షార్ట్ కట్ కి ఏంటి అంటే F6 అండి. సో మీనింగ్ ఏంటి, క్యాష్ పెయిడ్ టు మురుగా, సారీ, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురుగా అండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురుగా. ఓకే, ఎంట్రీ ఏమొస్తుందండి. సో క్యాష్ అకౌంట్స్ డేటా టు మురుగా అకౌంట్ అండి. ఓకే, క్యాష్ అకౌంట్స్ డేటా టు మురుగా అకౌంట్, క్యాష్ అకౌంట్స్ డేటా టు మురుగా అకౌంట్ అండి. ఓకే, దీనికి ఎంట్రీ ఎలా పాస్ చేయాలని మనం చూడబోతున్నాం. సేమ్ అండి, ఇది ఎలాగో ఇది కూడా అలాగే అండి. సో లాస్ట్ ఇయర్ బిల్స్, ప్రెసెంట్ ఇయర్ బిల్స్, ఇయర్ లాస్ట్ ఇయర్లో అమ్మిన బిల్స్కి అమౌంట్ వస్తుంది, ఇయర్లో అమ్మిన బిల్స్కి మనకి అమౌంట్ వస్తుందండి. ఓకే, 24 కదా, జస్ట్ ఇక్కడ F8 రిసిప్ట్ వచ్చి తీసుకుందాం. F2 ప్రెస్ చేసి 24 తీసేసుకుంటున్నానండి. బిల్ నెంబర్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ప్రాబ్లంలో, 213 ఇచ్చారండి. జస్ట్ 213 తీసేసుకునేసేయండి. సో అమౌంట్ క్యాష్ ఎంట్రీ ఏంటి కాబట్టి మురుగాగా తీస్తున్నాడు మనకి, సో మురుగాని క్రెడిట్ చేయాలండి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ కూడా మనకి గివర్ కాబట్టి పర్సనల్ ప్రకారం క్రెడిట్ చేయాలండి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు, 600 ఇచ్చాడు. సో అగైన్స్ రెఫరెన్స్ 213 బిల్ నెంబర్ ఉంది. డెబిట్లో ఏం రావాలండి, క్యాష్. సో క్యాష్ అని తీసేసుకొని యాక్సెప్ట్ చేసేసాను అండి, ఇంకేం లేదు. రిసిప్ట్ వచ్చి కూడా సేమ్, ఒక ఓచర్ ప్రాపర్ గా నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని కూడా సేమ్ గానే ఉంటుందని మీరు ఏం కన్ఫ్యూజన్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమి ఉండదండి. ఓకే, సో ప్రెసెంట్ సేమ్ ఇది ఒకటి వేసాను కదండి, రిమైనింగ్ కూడా మీకు ఇక్కడ అలాగే వేయండి. ప్లస్ ఇక్కడ ప్రెసెంట్ ఇయర్ బిల్స్ అంటే ఇయర్ లో మనకి అమ్మాము, మళ్ళీ ఇయర్ లో నాకు అమౌంట్ వచ్చేస్తా ఉంది. సో రెండు బిల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు కదండి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ సేమ్ అండి, బిల్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 4195 కదా. నెక్స్ట్ రెండు సెలెక్ట్ చేసేసుకునేసేయండి, ఎంట్రీ చేసేయండి. సో సేమ్ ఎవరు మురుగా ఇస్తున్నారు కదా మనకు అమౌంట్, తీసేసుకొని ఎంత అమౌంట్ ఇచ్చాడండి, 14,000 రూపీస్ ఇచ్చాడండి. 14,000 తీసేసుకుని అగైన్ చెప్పాను. బిల్ నెంబర్ ఏంటి, 4195. ఓకే, అంటే ఇక్కడ మనకి చూడండి బిల్ నెంబర్ రావట్లేదు, బిల్ కనిపించట్లేదు కదా పెండింగ్ బిల్స్ లో. ఎందుకు కనిపించట్లేదు అంటే జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసి డేట్ మనం ఏ రోజు ఇచ్చామండి, 31/7 అండి. సో 31/7 కంటే ముందు డేట్ ఇస్తే మనకు రాదు. F2 ప్రెస్ చేసి 31/7 ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాను అనుకోండి, చూడు 9145 ఉందా లేదా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మిస్టేక్ చేస్తారు. 41 తీసేసుకోండి, తర్వాత అగైన్స్ ఆప్షన్ తీసేసుకొని 95 తీసేసుకోండి. సో యాక్సెప్ట్ చేసేసారంటే సరిపోతుంది. ఓకే, డెబిట్ లో క్యాష్ కమ్స్ ఇన్. క్లియరా. సో ఇది మనకి రిసిప్ట్ వచ్చర్ వరకు డిస్కస్ చేసామండి. సో నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో వచ్చేసి నెక్స్ట్ ఓచర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ఈ టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను రోజు చెప్పేటటువంటిది అడగచ్చు, చెప్తానండి. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.